ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం గనుక మనం చూస్తే, ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. అలాగే మనం యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. మొదటి వచనంలో, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అవుటకు సిద్ధముగా ఉన్నది. అన్ని చోట్ల కూడా మరి సువార్త విస్తృతంగా ప్రకటించబడతా ఉంది. మరి రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది. దేవుడు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రభు మన హృదయం బయటుండి తలుపు తాడుతా ఉన్నాడు. ఇదిగో నేను తలుపు ఎదుట నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో నేను, నాతో కూడా అతడును భోజనం చేయదుము అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. హిస్ అ గాడ్ ఆఫ్ ఆనర్. మన తలుపు, మన హృదయపు వాకిటి బయట ప్రభు ఉండి కొడతా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చినది. నిన్ను రక్షించడానికి, నేను కాపాడడానికి ఆయన తానే దేవుడని నీ జీవితంలో కనపరుచుకోవడానికి ఎందరో మనుషులను ఉపయోగించుకున్నాడు. ఎన్నో మాటలను ఉపయోగించుకున్నాడు. ఎంతో మంది వ్యక్తుల ద్వారా ఆయన తానే దేవుడని మనకి తెలియజేయడానికి అనేక విధాలుగా సమాచారం పంపిస్తా ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక, నువ్వు నశించి నరకాగ్నికి పోవడం ఆయనకి ఇష్టం లేక అనేక సార్లు ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది. ఈ ప్రేమ నీ వెంట పడుతూ నీకు తాను దేవుణ్ణని, తాను నీ కొరకు ఈ లోకానికి వచ్చానని, తానే నిజమైన వెలుగని, నిజమైన దేవుడని ఆయన తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. అయితే చాలాసార్లు మనం మూర్ఖంగా ఇప్పుడు కాదు, ఇప్పుడు వద్దు, ఎవరో యేసు, ఎవరోలే అని అనుకుని వెళ్ళిపోతా ఉన్నావేమో. ఆయన అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తప్ప నిత్య జీవం అనేది లేదు మనిషికి. యేసు నామంలో తప్ప వేరే నామంలో కూడా రక్షణ లేదు. మనిషి తన జీవితంలో దెర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత జీవం అనేది ఒకటి ఉంది, జీవితం అనేది ఒకటి ఉంది. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చున్నది. ఆయన దినమెల్లా చేతులు చాపి తిరుగులాడు వారి కొరకు, ఆయన ఎవరో ఎరుక్కుండా బ్రతుకుతున్న వారి కొరకు చేతులు చాపి, ఇదిగో సర్వలోక ప్రజలారా నా ఎదుటికి రండి, బూదిగంత నివాసులారా నా ఎద్దరికి రండి, నా వైపు చూచి రక్షణ పొందమని ఆయన పిలుస్తాను. నా దగ్గరికి రండి, నేను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నా. నా దగ్గరికి రండి, నేను నీ పాపాల నుండి విడిపించడానికి ఇష్టపడతాను. నా దగ్గరికి రండి, నేను నిన్ను నిత్య జీవం వైపుకు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రభు హృదయపూర్వకంగా మనల్ని పిలుస్తాను. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. నిర్లక్ష్యం చేయొద్దండి. చాలాసార్లు 60-70 సంవత్సరాలు ప్రభువుని ఎరుక్కుండానే బ్రతికేస్తూ ఉన్నాం. అట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, సిక్ అయిపోయినప్పుడు, ఏదో చచ్చిపోతా ఉన్నప్పుడు అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా కాపాడు, అయ్యా కాపాడు. లాస్ట్ మూమెంట్లకి అవకాశం లేదన్నప్పుడు, డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు. కాదండి, అందరికీ అవకాశం ఉండిద్దో లేదో తెలియదు. మరణం అనేది ఎవరికి ఎప్పుడైనా ఎలాగైనా సంభవించవచ్చు, చెప్పలేం. రేపు నాదేలే, ఎల్లుండి నాదేలే, ఇప్పుడంతా నాకు నచ్చినట్టుగా బ్రతికేసి లాస్ట్ మూమెంట్లో దేవా నువ్వే ఉన్నావయ్యా, నీకోసమే బ్రతుకుతానయ్యా అని అంటే కుదరదండి. అందరికీ అలాంటి అవకాశం ఉండదు. దొంగకి, సిలువలో ఉన్న దొంగకి ఆఖరి నిమిషంలో అవకాశం దొరికింది. అట్లా అందరికీ ఉండదండి. మనకి బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, దేహం సహకరించినప్పుడు మన కోసం మనం బ్రతికేసి, దేహం సహకరించినప్పుడు, బెడ్ రిడన్ అయిపోయినప్పుడు, ఓపిక లేనప్పుడు ఇదంతా ప్రభు కోసం అంటే ఎంత అన్యాయం. మనల్ని సృష్టించిన వాడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చినది. ఇప్పుడైనా లొంగుదాం. అలాగే వాక్యం వింటున్న ప్రియమైన వారులారా,
ఎంతో మందికి సువార్త చేరుతా ఉంది, కానీ వారి మనసులు కఠినం చేసుకుంటున్న వారి కొరకు మరింత భారం తీసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.